నీ పైన సిట్లేస్తున్నారు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్తా ఉంటున్నారు. అసలు నీ టెన్యూర్లో జరిగిన అరాచకాలు, అక్రమాలు, డెన్లో డబ్బులు, వీటన్నిటి గురించి బయటకు వస్తాయి. ఎప్పుడు ఈ అంతిమ లబ్ధిదారుడు అనేవాడు బయటకు వస్తాడు, ఆ వచ్చినాడు పేరు ఏం పేరు ఉంటుందని ఎదురు చూస్తుంటే ఇంకా భయం పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్ వేచి ఉండు, భయపడతావు. జగన్ టెన్యూర్లో హార్డ్వేర్ కంపెనీలు పోయాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు పోయాయి, అండర్వేర్ కంపెనీలు పోయాయి. నువ్వు ఏం తెచ్చావో ఎవరికి తెలియదు. వాట్ యు వేర్ వేరింగ్ ఐ ఆల్సో డోంట్ నో. పక్క రాష్ట్రం నుంచి అయినా కొనుక్కుని వేసుకోవాలేమో మనం. ఎందుకంటే ఎవరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టమన్నారు. ఆఖరికి హెచ్సిఎల్ లాంటి కంపెనీస్ కూడా చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో మేము వచ్చి 15,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బాబోయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడని కన్స్ట్రక్షన్ కూడా ఆపేసి 5,000 ఎంప్లాయీలతో నడిపారు. అది నీ హవా, అది నీ దౌర్జన్యం. అది వేరే చెప్పాలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మరీ చెప్తున్నావు. ఇదంతా కాకుండా ఇంకెంత, కళ్ళు మూసుకుంటే ఒక 2 ఏళ్ళు, దాని తర్వాత 2 ఏళ్లలో కూడా ఒక 1/2 సంవత్సరం తీసేయండి. రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల పాదయాత్ర చేస్తాడంట. పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాడంట. జగన్, నువ్వు ఇంకా టైం ఉంది నీకు. 1.5 year మీద కళలు ఇప్పటి నుంచి కంటున్నావు. 1.5 yearలో నీకు ఎన్ని చలనచిత్రాలు రిలీజ్ అవుతాయో, ఎన్ని యాత్రలు 4లు 5లు 6లు నీ పైన తీస్తారో, ఎంతమంది ఎరగబడతారో. అసలు నీ సినిమా చూసి ఏపీ జనాలందరూ ఏకతో ఇది ఆల్రెడీ చూసేసిన సినిమా, ఇది మోసపూరితమైన సినిమా అని చెప్పి నీ పాదయాత్రకు రాకుండా ఉంటారో. నువ్వు ఎందుకు అంచనా అయిపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారికి వచ్చి సినిమా చూపిస్తాడంట. అహంభావి, ఎక్కడా తగ్గట్లేదు ఇతను.